సహస్ర ఆన్లైన్లో ఆర్డర్ చేసిన క్లేకి సంబంధించిన బిల్ లక్ష్మికి దొరుకుతుంది. బిల్లు సగం చినిగిపోయి పేరు కనిపించకపోవడంతో ఆ బిల్లుని లక్ష్మి చేత్తో పట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చారుకేశవ్ వస్తాడు. అమ్మ లక్ష్మి, ఏమైందమ్మా, ఆ పేపర్ని అలా పట్టుకొని చూస్తున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, బాబాయ్ ఇది ఆన్లైన్లో క్లే ఆర్డర్ చేసిన బిల్, దీన్ని మన ఇంట్లో వాళ్ళే ఎవరో ఆర్డర్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే, క్లే అంటే ఈ మధ్య చిన్నపిల్లలు బొమ్మలు చేసుకుంటూ ఉన్నారు కదా, అదే కదమ్మా అని చెప్పి చారుకేశవ్ అంటూ ఉంటాడు. అవును బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటుంది. దీన్ని యూజ్ చేసే నా ఫింగర్ ప్రింట్స్ ఎవరో దొంగిలించారని నాకు అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు చారుకేశవ్ అయితే ఈ క్లేని మన ఇంట్లో వాళ్ళు ఆర్డర్ చేశారంటే ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళు ఎవరో నీ ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించి ఉంటారు అని చెప్పి చారుకేశవ్ అంటూ ఉంటాడు. అదే ఎవరు చేశారో తెలియడం లేదు బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక చాటుగా ఉండి సహస్ర వాళ్ళిద్దరి మాటలు వింటూ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈ పని ఎవరు చేసి ఉంటారో నాకు అర్థమైందమ్మా అని చెప్పి చారుకేశవ్ అంటూ ఉంటాడు. ఎవరు బాబాయ్ అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకెవరమ్మా అని చెప్పి చారుకేశవ్ అంబిక పేరు చెబుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.